తాడిపత్రిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. 7 ఏళ్ల పసిబాడిని పొట్టన పెట్టుకున్న కిరాతకుడు సర్వేష్పై పోలీసులు తోటాల వర్షం కురిపించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పారిపోయేందుకు యత్నించిన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. కోన ఉప్పలపాడుకు చెందిన హేమచంద్రని 5 ఏళ్ల బాలుడిని డబ్బు కోసం కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు సర్వేష్. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో భాగంగా ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా సర్వేష్ బీర్ బాటిల్తో సిఐ రామసుబ్బయ్య మరియు కానిస్టేబుల్పై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు మొత్తం 6 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందులో 4 రౌండ్లు గాలిలోకి, 2 రౌండ్లు నిందితుడి మోకాల కిందకు దూసుకెళ్లాయి. ప్రస్తుతం నిందితుడు మరియు గాయపడిన పోలీసులు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సార్ ఫోటో కానీ బాగా వస్తుంది. ఫోటో కానీ అక్కడ Ni